అదే విషయంలో యాక్చువల్గా సినిమాలో మీ ప్రొఫెషన్ ఒక ఇన్వెస్టిగేటివ్ గూఢచారి, బ్రిటిష్ గూఢచారి అయ్యి ఉండొచ్చు. సేమ్ టైం మీకు ఒక లవ్ స్టోరీ ఉంది. బట్ ఆ లవ్ స్టోరీలో కూడా మీ టైలర్లో ప్రజెంట్ చేసింది ఒక విరహ గీతంతో ప్రజెంట్ చేశారు. ఏం దాని వెనకాల కదా అంటే మీకు ప్రజెంట్ చేసిందండి అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా తక్కువ ప్రజెంట్ చేసామండి. ఎవ్రీ క్యారెక్టర్ ఈ సినిమాలో అద్భుతం అండి. అది నా శ్రీకాంత్ విశాఖ క్రెడిట్ ఇవ్వాలి నేను. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ డ్యూయల్ షేడ్స్. ప్రతి క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనుకున్నప్పుడు ఇంకొక రకం ఇదేంటి ఇప్పుడు దాకా ఎలా ఉన్నాం మళ్ళీ ఎలా అలా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ 2 షేడ్స్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ నేను చాలా ఓపెన్గా చెప్తానండి, మా హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అతను ఒక్కడే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి. ఎక్కువ రివీల్ చేయలేకపోయాం మేము, కొంచెమే రివీల్ చేసి వదిలేసాం. సో షీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ ఏదైతే ఈ లవ్ యాంగిల్ ఇదంతా ఉందో దట్ జస్ట్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్. దానికోసం అంటూ సపరేట్గా ఒక ట్రాక్ పెట్టుకొని అది అసలు ఏమీ చేయలేదు. మీరు బింబిసార్ చూసారు అనుకోండి, బింబిసార్ లవ్ ట్రాక్ ఉంటుంది, మీరు చూడండి. అంటే సంథింగ్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ద ఫిల్మ్ పెట్టొద్దు అనేది, అంటే నేను కాన్షియస్గా ఎఫర్ట్ తీసుకుంటానండి. ఐ రియలీ టేక్ అ కాన్షియస్ ఎఫర్ట్. బట్ కొన్ని సినిమాలు తప్పదు, పెట్టాల్సి వస్తుంది. అలా ఈ సినిమా కూడా లక్కీగా ద స్టోరీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది, మొత్తం స్టోరీ డ్రైవ్ చేస్తుంటుంది. ఎంటర్టైన్మెంట్ కానీ ఈ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివెన్ విత్ ఇన్ ద స్క్రిప్ట్. మీరు కంటిన్యూగా కథ మీద డిస్కషన్లోనూ కథ తయారు చేసినప్పుడు స్క్రిప్ట్లో కూర్చుంటారు నాకు తెలుసు. అది మీరు త్రూఅవుట్ దగ్గరుండి చేయించుకుంటారని కూడా తెలుసు. సో బింబిసార్లో మీ పార్ట్ ఎంత ఉందో కూడా తెలుసు. బట్ మరి ఈ సినిమాలోకి వచ్చేసరికి స్క్రిప్ట్ని వాళ్ళు చేసి తెస్తుంటే అప్పుడు కూడా మీ ఇన్పుట్స్ ఇచ్చారు? 100%. మీరు నమ్మరండి, బింబిసార్ రిలీజ్ తర్వాత దే వాజ్ అ బ్లాక్ విచ్ కుడ్ బి డన్ ఇన్ దిస్ వే, కుడ్ బి డన్ ఇన్ దిస్ వే. ఇంత స్పాన్లో కూడా ఆ బ్లాక్ మనం చేసేవచ్చు. జస్ట్ కంటెంట్ కదండి, దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా చేయొచ్చు. సో వీ గేవ్ అవర్ ఇన్పుట్స్ టు ఎక్స్పాండ్ ఇట్. ఆ విజన్ వాజ్ హరి లుక్డ్ అట్ దట్. అంటే నిజంగా ఈరోజు ఫిలింలో ఆ డైలాగ్ రావడానికి కారణం హరి. ఇది లాస్ట్ డైలాగ్, ఆ లాస్ట్ డైలాగ్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఎందుకంటే ఆ సీన్ మేము ఇంతే చూసాను, నేను అంతే నేను చూశాను. ఆ పోస్ట్ బింబిసార హరి ఫస్ట్ టాక్డ్ అబౌట్ దట్ సీన్. నాకు ఆ సీన్ ఒకసారి సీన్ పేపర్ పంపించండి అని అడిగాడు. ఏమైంది ఆ సీన్ ఏంటంటే, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్, వన్ ఆఫ్ ద మోస్ట్ కీ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. చూసి హరి గారు, హరిబాబు నాకు సరిపోవట్లేదండి, మనం ఇంకా చేయాలని. అంటే కథ ప్రకారం వెళ్తాను కదమ్మా అన్న. లేదండి, ట్రస్ట్ మీ, బింబిసార తర్వాత పీపుల్ పర్సెప్షన్ అబౌట్ ది సీన్ విల్ టోటలీ చేంజ్ అని శ్రీకాంత్ని పిలిపించుకొని ఎస్ యాజ్ అగైన్ కూర్చొని మొత్తం ఆయన రాయించాడు. సో హరిగారు కూడా టేస్ట్ ఉందన్నమాట. హరిగా మీరు భలేవారండి. హరిగారు ఇస్ లైక్, నేను నా విషయం చెప్తా కదండి, నా విషయంలో నేను కథ విన్నప్పుడు హరి ఈజ్ అనదర్ పర్సన్, హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ లిసన్స్ టు ద స్క్రిప్ట్ అగైన్. విని మేమిద్దరం ఒక సినిమా చేయడానికంటే మేమిద్దరం ఫస్ట్, ఇప్పుడు డెసిషన్ నాదైనా అండి, నేను ఒక మిర్రర్ చూసుకుంటా అండి, హూ కెన్ త్రో సంథింగ్ బ్యాక్ టు మీ. నా డెసిషన్ కరెక్టా కాదా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నాకు అది హరి అండి. నేను హరి గారి గురించి విన్నాను కానీ ఆయనతో నాకు పరిచయం లేదు. అయ్యో, హీఈస్ అ ప్యూర్ కమర్షియల్ పర్సనాలిటీ అండి. కొన్నిసార్లు నేనే ఆయన డామినేట్ చేస్తుంటా. ఏంటి ప్రతిసారి కమర్షియల్ అది ఇలా ఉండాలి, నువ్వు ప్రతిసారి అడ్డు రాకమ్మా అంటుంటా. బట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఐ.